ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని దక్షిణ భారతదేశ రాజ్యాలు పాఠంలో చోళుల గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 850వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1280వ సంవత్సరం వరకు తంజావూర్ కేంద్రంగా తమిళ, కర్ణాటక, కేరళ ప్రాంతాలను పరిపాలించిన నవీన చోళులు విశేషఖ్యాతి గడించారు. చోళుల గ్రామపాలన నేటి పాలనావేత్తలకు మార్గదర్శకంగా మారింది. పల్లవుల పతనానంతరం చోళుల అధికారాన్ని విజయాలయుడు ప్రారంభించాడు. విజయాలయుని వారసులనే ఇంపీరియల్ చోళులని లేదా విజయాలయని వంశవృక్ష చోళులని వర్ణించారు. చోళులు సర్వస్వతంత్రంగా క్రీస్తు శకం 8వ శతాబ్దపు ద్వితీయార్ధం నుంచి పరిపాలించారు. స్వతంత్ర్య చోళరాజులలో విజయాలయుడు, ఆదిత్య చోళుడు ముఖ్యులు. ఆదిత్యుడు పల్లవరాజైన అపరాజితవర్మను ఓడించాడు. ఆదిత్యుని కుమారుడు మొదటి పరాంతకుడు. మొదటి పరాంతకుడు క్రీస్తు శకం 907వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 953వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి పరాంతకుడు పాండ్య రాజ్యంపై దండెత్తి మధురైను ఆక్రమించాడు. ఈ విజయానికి సూచకంగా మధురైకొండి బిరుదును ధరించాడు. మొదటి పరాంతకుని కాలంలోనే రాష్ట్రకూటులకు, చోళులకు మధ్య సంఘర్షణలు ఆరంభమైనాయి. మొదటి పరాంతకుడు తన పాలన చివరి దశలో రాష్ట్రకూటరాజైన మూడో కృష్ణుని చేతిలో పరాజయం పొందాడు. క్రీస్తు శకం 985వ సంవత్సరంలో మొదటి రాజరాజు సింహాసనం అధిష్ఠించే వరకు చోళరాజ్యంలో అస్థిరత్వం నెలకొంది. మొదటి రాజరాజు. మొదటి పరాంతకుని కుమారుడు మొదటి రాజరాజుడు. మొదటి రాజరాజు క్రీస్తు శకం 985వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1014వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి రాజరాజు తల్లిదండ్రులు మొదటి పరాంతకుడు, వనవాదేవి. మొదటి రాజరాజు రాజ్యాధికారం చేపట్టగానే చేర రాజ్యంపై దండెత్తి కండలూర్ సలాయ్ వద్ద వారి నౌకాశక్తిని ధ్వంసం చేశాడు. మొదటి రాజరాజు పాండ్యులను ఓడించాడు. మొదటి రాజరాజు సిలోన్లోని ఉత్తర ప్రాంతంపై దండెత్తి ఆ ప్రాంతాలను చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. మొదటి రాజరాజు తూర్పు చాళుక్యరాజ్యంపై దండెత్తివారి ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ తర్వాత గాంగా, కళ్యాణ చాళుక్య రాజ్యాలపై దండెత్తి విజయాలను సాధించాడు. మొదటి రాజరాజు పొందిన విజయాల వలన అతని సామ్రాజ్య సరిహద్దులు తుంగభద్ర తీరం వరకు విస్తరించాయి. కొందరు పండితులు లక్షదీవులను, మాల్దీవులను కూడా మొదటి రాజరాజు ఆక్రమించాడని పేర్కొన్నారు. మొదటి రాజరాజు భూమిని సర్వే చేయించి నియమాల ప్రకారం భూమి శిస్తును నిర్ధారించాడు. మొదటి రాజరాజు గొప్ప శైవమత అభిమాని అయినప్పటికీ బృహదీశ్వరాలయంను తంజావూర్ నిర్మించాడు. చోళుల వాస్తు శిల్ప కళావైభవానికి బృహదీశ్వరాలయం మచ్చుతునక. మొదటి రాజరాజుకు గల బిరుదు రాజరాజఘనుడు. మొదటి రాజేంద్రుడు. మొదటి రాజరాజు కుమారుడు మొదటి రాజేంద్రుడు. మొదటి రాజేంద్రుడు క్రీస్తు శకం 1014వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1044వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి రాజేంద్రుడు క్రీస్తు శకం 1029వ సంవత్సరంలో సిలోన్పై దండెత్తి విజయం సాధించాడు. మొదటి రాజేంద్రుడు చాళుక్యరాజ్యంపై దండెత్తి చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుణ్ణి ఓడించాడు. మొదటి రాజేంద్రుడు అరేబియా సముద్రతీరంపై భారతీయ నౌకాదళం ఆధిపత్యాన్ని నెలకొల్పిన మొదటి రాజు. మొదటిజు రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశంపై దండెత్తి గంగా నది వరకు తన రాజ్యాధికారాన్ని విస్తరింపచేశాడు. మొదటి రాజేంద్రుడు క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో సుమత్రాలోని శైలేంద్ర వంశీయుల శ్రీవిజయ రాజ్యాలపై దండెత్తి అఖండ విజయాన్ని సాధించాడు. దీనినే చరిత్రకారులు మహోన్నత సైనిక విజయంగా వర్ణించారు. గంగైకొండ చోళపురం,
అనే నూతన రాజధాని నగరాన్ని మొదటి రాజేంద్రుడు నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు గల బిరుదులు గంగైకొండ, కాడారంకొండ, ముడికొండ, పండితచోళ. మొదటి రాజాధిరాజు. మొదటి రాజేంద్ర చోళుని కుమారుడు మొదటి రాజాధిరాజు. మొదటి రాజాధిరాజు క్రీస్తు శకం 1044వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1052వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి రాజాధిరాజు 11 ఏండ్ల పాలనంతా పొరుగు రాజ్యాలతో యుద్ధాలలో గడిసింది. క్రీస్తు శకం 1052వ సంవత్సరంలో జరిగిన కొప్పం యుద్ధంలో చాళుక్యరాజ్య సైన్యాల చేతిలో మొదటి రాజాధిరాజు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి రాజాధిరాజు అనంతరం అతని సోదరుడైన రెండో రాజేంద్రుడు సింహాసనం అధిష్ఠించాడు. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1062వ సంవత్సరంలో జరిగిన కుడాల్ సంగం యుద్ధంలో మొదటి సోమేశ్వరుణ్ణి ఓడించాడు. రెండో రాజాధిరాజు వారసులు. రెండో రాజరాజు తర్వాత అసమర్థ పాలకులు చోళరాజ్యాధికారం చేపట్టారు. వీరిలో మొదటి వీర రాజేంద్రుడు ఆ తర్వాత అధిరాజేంద్రుడు పరిపాలించారు. అధిరాజేంద్రుని మరణానంతరంతో చోళవంశశాఖ అంతరించింది. ఆ తర్వాత చోళ సామ్రాజ్య సింహాసనం తూర్పు చాళుక్య రాకుమారుడైన మొదటి కులోత్తంగ చోళునికి లభ్యమైంది. మొదటి కులోత్తంగుడు క్రీస్తు శకం 1170వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1178వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి కులోత్తంగుడు తంజావూరు చోళరాజ్య సింహాసనం అధిష్ఠించడంతో వేంగి చోళ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. చోళరాజులలో చివరి గొప్పరాజు మొదటి కులోత్తంగుడు. రెండో కులోత్తంగుడు క్రీస్తు శకం 1178వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1216వ సంవత్సరం వరకు పరిపాలించాడు. రెండో కులోత్తంగుడు తరువాత చోళరాజ్యం అంతరించింది. పాండ్య హోయసాల, యాదవ, కాకతీయ రాజ్యాలు వెలసినాయి. చోళుల పరిపాలనా విశేషాలు. చోళరాజులు ప్రాచీన రాజనీతి సూత్రాల ఆధారంగా పరిపాలించారు. చోళులు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక పరిపాలన వ్యవస్థ, గ్రామ పాలన అనేకమంది చరిత్రకారుల, పాలనావేత్తల ప్రశంసలు పొందినయి. చోళుల కాలంలో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి చక్రవర్తే మూలస్తంభం. అతడే సర్వాధికారి. అతని మాటే శాసనం. సర్వసైన్యాధికారి. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని చోళరాజులు పరిపాలన చేశారు. చోళుల కాలంలో రాజుగారికి పరిపాలనా వ్యవహారాలలో సహకరించడానికి నిర్దిష్టమైన మంత్రి పరిషత్ లేదు. కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిని ఉదంకుట్టం అనేవారు. చోళుల కాలంలో గ్రామం యావత్ పరిపాలనా వ్యవస్థకు పునాదిగా ఉండేది. కొన్ని గ్రామాలను కుర్రంగా, కొన్ని కుర్రంల కలయికను వెలనాడుగగా పిలిచేవారు. వెలనాడుపై పాలనా యూనిట్ మండలం లేదా రాజ్యం, ప్రావిన్స్, మండలం పాలనాధికారిగా యువరాజు లేదా సమీప బంధువులు ఉండేవారు. చోళుల కాలంలో రెవెన్యూ పాలన, న్యాయ వ్యవస్థ. చోళులు పటిష్టమైన రెవెన్యూ వ్యవస్థను, న్యాయ విధానాన్ని ఆచరించారు. చోళుల కాలంలో భూమిశిస్తే ప్రధాన ఆదాయం. చోళుల కాలంలో చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు, అడవులపై, గనులపై, నీటిపారుదల కాలువలపై పన్ను ఉండేది. చోళుల కాలంలో వర్తక, వ్యాపారులపై, అంగళ్లపై, ఇంటిపై పన్నులు వసూలు చేసేవారు. గ్రామ పరిపాలనాధికారులే గ్రామంలోని ప్రజలు పన్ను చెల్లించేటట్లు కృషి చేయాలని రాజు గ్రామాధికారులకు మార్గనిర్దేశం చేసేవాడు. భూమి శిస్తుతో పాటు వృత్తి పన్నులు, అడవులపై, గనులపై, నీటిపారుదల కాలువలపై వర్తక, వ్యాపారులపై చోళులు పన్నులు, సుంకాలు విధించి వసూలు చేయించారు. ఆదాయాన్ని సైన్యం, రాజుగారి అవసరాలకు, నౌకాదళం కోసం, ఉద్యోగుల జీతాల కోసం, రోడ్లు,
రహదారుల నిర్మాణం కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం ఉపయోగించేవారు. చోళుల కాలంలో చక్రవర్తి సామ్రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. చోళుల కాలంలో రాష్ట్ర, గ్రామ, మండల స్థాయిలలో న్యాయ విధులను నిర్వహించడానికి ప్రత్యేక అధికారులు ఉండేవారు. చోళుల కాలంలో మరణశిక్ష ఆచరణలో లేదు. చోళుల కాలంలో సైనిక విధానం. చోళ చక్రవర్తులు భారీ సంఖ్యలో సుశిక్షిత సేనలను పోషించారు. చోళుల కాలంలో చక్రవర్తి సర్వసైన్యాధికారి. చోళుల సైన్యంలో చతురంగ బలాలున్నాయి. ప్రత్యేక అధికారులు సైన్య నిర్వహణ చూసేవారు. చోళుల సైన్యంలో బలోపేతమైన నౌకాదళం ఉండేది. చోళుల కాలంలో స్థానిక పరిపాలన విధానం. చోళులు స్థానిక, గ్రామ పరిపాలన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొదటి పరాంతకుని యొక్క ఉత్తర మేరూర్ శాసనం చోళుల స్థానిక పాలన వ్యవస్థ రూపురేఖలను, స్వభావాన్ని తెలియచేస్తుంది. గ్రామాలకు స్వయంప్రతిపత్తి అధికారాలు కల్పించి గ్రామ స్వరాజ్యానికి చోళులు నాంది పలికారు. చోళుల గ్రామపాలన వ్యవస్థ నేటి తరాలకు మార్గదర్శకమైంది. గ్రామసభలు, వీటి సభ్యులు ఎంపిక విధానం, నియమ నిబంధనలు, ఉండవలసిన లక్షణాలు, అర్హతలు చాలా ఉత్తమ కోవకు చెందినవి. చోళుల కాలంలో ఊర్, సభ అనే 2 రకాల గ్రామ సభలు ఉండేవి. ఊర్ అనేది సామాన్యుల గ్రామసభ. సభ అనేది కేవలం బ్రాహ్మణులు నివసించే గ్రామాల్లో ఉండే గ్రామసభ. చోళుల కాలంలో ఉండే గ్రామసభలు వాటి కమిటీల ద్వారా గ్రామ సేవ చేసేవి. ఈ కమిటీలను వారియళ్ళు అని పిలిచేవారు. గ్రామ కమిటీల సభ్యులను గ్రామ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకునేవారు. గ్రామ కమిటీలలో ప్రధానమైన కమిటీలు తోటవార్యం కమిటీ, నీటివార్యం కమిటీ, న్యాయవార్యం కమిటీ, విదేశీ బాటసారులు, సన్యాసులు మొదలైనవారి అవసరాలు, కదలికలు చూసే కమిటీ, జనన మరణాల రికార్డు కమిటీలు. గ్రామ కమిటీల సమావేశాలు ఏడాదికి ఒకసారి జరిగేవి. నేరాలు చేసిన సభ్యులను గ్రామ కమిటీల నుంచి తొలగించేవారు, శిక్షించేవారు. చోళుల కాలంలో గ్రామ సభలకు సంపూర్ణ స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉండేవి. గ్రామ అవసరాలు, గ్రామం తరపున రాజుకు చెల్లించవలసిన పన్నులు, సుంకాలు గ్రామ కమిటీలు వసూలు చేసేవి. ప్రతి గ్రామానికి గ్రామ కమ్యూనిటీ భూములు ఉండేవి. వీటి ఆదాయం కొంతమేరకు గ్రామ సభ్యుల జీతాలకు, గ్రామ అవసరాలకు ఉపయోగించేవారు. మిగిలిన వాటా రాజు ఖజానాలలో జమచేసేవారు. గ్రామసభ సభ్యులుగా పోటీ చేసే వారికి అనేక కఠిన నిబంధనలు, అర్హతలు పూర్తి చేయవలసి ఉండేది. ప్రతి గ్రామాన్ని అనేక వార్డులుగా లేదా కుటుంబాలుగా విభజించేవారు. గ్రామసభకు పోటీ చేసే వ్యక్తి 35 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండి, ఆ గ్రామ నివాసి అయి వేదాల్లో కొంత పరిజ్ఞానం కలిగి ఉండాలి. గ్రామసభకు పోటీ చేసే వ్యక్తి కొంత ఆస్తిని కలిగి ఉండి, అప్పు లేకుండా ఎటువంటి నేరం చేయకుండా ఉండాలి. గ్రామసభల ఎంపికకు నామినేట్ చేయబడిన వ్యక్తుల పేర్లు తాళపత్రాలపై రాసేవారు. వీటిని కుడువోలై అనేవారు. గ్రామసభ ఎన్నిక రోజు గ్రామస్తులందరూ గ్రామంలోని ఒకచోట జమకూడి లాటరీ పద్ధతిలో గ్రామసభ సభ్యులను ఎన్నుకునేవారు. గ్రామసభల కార్యనిర్వాహక సభ్యులను వారియ పేరుమక్కల్ అని పిలిచేవారు. గ్రామ పౌరులందరికీ సామాజిక సేవాబాధ్యత గ్రామసభ నేర్పేది. గ్రామ వికాసమే సామ్రాజ్య వికాసమని, గ్రామ అభివృద్ధే చక్రవర్తి ఏకైక లక్ష్యమని చోళులు ఉద్ఘాటించారు. చోళుల కాలంలో వాస్తుశిల్ప కళలు. చోళులు తంజావూర్, గంగైకొండ చోళపురం, కుడుంబలూర్, చిదంబరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలను నిర్మించారు. విశాల ప్రాకారాలు, భారీ ఎత్తు గోపురాలు చోళుల వాస్తుశిల్ప కళకు ముఖ్య లక్షణాలు.
క్రీస్తు శకం 1009వ సంవత్సరంలో తంజావూర్లోని బృహదీశ్వరాలయాన్ని చోళ రాజైన రాజరాజు నిర్మించాడు. ఇది వాస్తుశిల్పుల మేధో వికాసానికి నిదర్శనం. దీనిలో 200 అడుగుల ఎత్తుగల విమాన గర్భగృహం కలదు. చోళుల కాలంలో రాతితో మాత్రమే కాకుండా పంచలోహంతో, వెండితో, మిశ్రమ లోహంలతో విగ్రహాలను చేసేవారు. చోళుల కాలంలోని నటరాజ మిశ్రమ లోహ విగ్రహం అత్యంత సుందరమైంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.